హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు టాక్స్. ఎపిసోడ్ వచ్చేసింది, మరి రివ్యూ కూడా చూసేద్దామా? లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో మనమైతే ఈరోజు చాలా మెయిన్ పాయింట్స్ గురించి అయితే డిస్కస్ చేసుకోబోతున్నాం. కెప్టెన్ ఉన్నాడా, దాని గురించి కూడా డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి మణికంఠ గారి గురించి. సో మణికంఠ గారు నిన్న అనిల్ రావుపూడి గారు ఏదైతే టాస్క్ పెట్టారో దాంట్లో చాలామంది మణికంఠ గారికి ఓట్ అయితే వేశారు కదా ఎలిమినేట్ చేయడానికి. సో ఆయన చాలా డిప్రెషన్లోకి వెళ్ళినట్టు అనిపించింది. సో ఆయన్ని చాలామంది వచ్చి కన్సోల్ చేయడం అయితే ప్రారంభించారు. కానీ మణికంఠ గారు ఏమంటున్నారంటే, నాకు కొంచెం స్పేస్ ఇవ్వండి, సో నేనేం ఆ ఇష్యూ గురించి ఆలోచించట్లేదు అని చెప్పనేసి చాలా సింపుల్గా చెప్పి తిరస్కరించారు. నెక్స్ట్ పృథ్వీరాజ్ గారు మరియు విష్ణుప్రియ గారు మణికంఠ గారు ఉన్నారు. సో కూర్చొని వీళ్ళ గురించి ఈ నిన్న జరిగిన ఎపిసోడ్ మణికంఠ గారి గురించి డిస్కస్ చేస్తూ ఉన్నారు వీళ్ళు ముగ్గురు కలిసి. సో అప్పుడైతే విష్ణుప్రియ గారు ఒక టాపిక్ గురించి అయితే మాట్లాడారు. సో అక్కడ అమ్మాయిలు ఎక్కువ ఉన్నారు కాబట్టి నేను వాళ్ళకి సపోర్ట్ చేయడానికి నీ ఓటు వేసేసాను అని చెప్పనేసి మణికంఠ గారితో అయితే చెప్పారు. అంటే ఫెమినిజం అనే ఒక టాపిక్ తీసుకొచ్చారు. అది తీసుకురావడం ఎంతవరకు కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారో చెప్పండి. నెక్స్ట్ వచ్చేసి మణికంఠ గారు అయితే నిఖిల్ గారితో గొడవ వేసుకున్నారండి. ఆల్రెడీ మనం ప్రోమోలో అయితే చూసాము నిన్న జరిగిన విషయం గురించే ఇవన్నీ. సో మణికంఠ గారిని ఓటేసి ఎలిమినేట్ చేయాలనుకున్నారు కదా. సో ఈ విషయం మీద నిఖిల్ గారు అయితే మళ్ళీ వచ్చి మణికంఠ గారిని కన్సోల్ చేయాలనుకుంటా ఉన్నారు. సో అప్పుడైతే మణికంఠ గారు గొడవ అయితే స్టార్ట్ చేశారండి. లైక్ నిఖిల్ గారితో ఈ గొడవ అయితే స్టార్ట్ చేశారు. ప్రతిసారి ఎందుకు ఈ టాపిక్ తీసుకొస్తున్నారు అనేసి నిఖిల్ గారితో అయితే గొడవ వేసుకున్నారు. ఆల్రెడీ మనం ప్రోమోలో చూసాము. సో ఎపిసోడ్లో కూడా అదే జరిగింది. సో మణికంఠ గారికి ఎక్కువ స్క్రీన్ టైం ఇస్తున్నారని నా అభిప్రాయం. నెక్స్ట్ కిరాక్ సీత గారి గురించి మాట్లాడాలండి. సో మణికంఠ గారి పేరు వచ్చేసి కిరాక్ సీత గారు అండి. సో పేర్స్గా లోపలికి వచ్చారు కదా. సో కిరాక్ సీత గారు అయితే మణికంఠ గారిని బ్యాక్ చేస్తున్నారు. అంటే సో ఈ ఎపిసోడ్ వచ్చిన తర్వాత కూడా ఏంటంటే మణికంఠ గారు చాలా లోగా ఫీల్ అయినప్పుడల్లా కిరాక్ సీత గారు వెళ్ళి మణికంఠ ఇలా కాదు అలా కాదు అని చెప్పనేసి ఆయన అయితే బ్యాకింగ్ చేస్తున్నారు. సో అదైతే మంచి విషయం. నెక్స్ట్ తర్వాత రోజు వచ్చేసి ఎంట్రీ సాంగ్ అయితే మార్ తక్కర్ మార్తో ఎంట్రీ సాంగ్ అయితే స్టార్ట్ అయింది. నెక్స్ట్ ఫుడ్ పంపించారండి. సో నో రేషన్ అని చెప్పనేసి నిన్న బ్యాడ్ న్యూస్ అనౌన్స్ చేశారు కదండి. సో అలా ఏం లేదు, రేషన్ అయితే వచ్చింది. కాకపోతే కొన్ని రోజుల వరకు ఈ రేషన్ అయితే చాలానే పంపించారు. తర్వాత అయితే నెక్స్ట్ నుంచి రేషన్ కావాలంటే వాళ్ళైతే టాస్క్ ల్యాడ్ మాత్రమే సంపాదించాలి. సో రేషన్ వచ్చినప్పుడు నిఖిల్ గారు అయితే ఒక మంచి మాట చెప్పారు. ఏంటంటే మనకు వచ్చిన రేషన్ని కొంచెంగా వాడుకుందాం, ఎందుకంటే నెక్స్ట్ టైం రేషన్ రానప్పుడు అది ఉపయోగపడుతుంది, మనం సేవ్ చేసుకుంది అన్నారు. చాలా బాగా చెప్పారు నిఖిల్ గారు. నెక్స్ట్ ఆర్జే శేఖర్ భాష గారి గురించి అయితే చెప్పుకోవాలండి. అసలు మామూలుగా కుళ్ళు జోకులు వేయట్లేదు. ఏదో కొన్ని జోకులు వేశారు, గుళ్ళు జోకులు, దానికైతే నవ్వే రాలేదు. నెక్స్ట్ సోనియా సింగ్ గారు. సో సోనియా సింగ్ గారికి మరియు బేబక్క గారికి ఒక చిన్న ఇష్యూ అయితే జరిగింది. సో కుక్కర్ వల్ల ఏదో ఇష్యూ అయితే జరిగింది. సో దాన్ని అయితే అది చిన్నదే, నార్మల్గా మాట్లాడుకొని సాల్వ్ చేసుకోవచ్చు. కానీ సోనియా సింగ్ గారు అయితే ఆపర్చునిటీ గ్రాప్ చేసుకొని స్క్రీన్ టైం కోసం దాన్ని అయితే పెద్ద గొడవగా మార్చారు. ఫైనల్గా హౌస్ మేట్స్ అందరూ ఇన్వాల్వ్ అయ్యి ఆ గొడవని అయితే ఆపేశారు. నెక్స్ట్ సో నిన్నైతే 3 గేమ్స్ జరిగాయి, అదే బ్యాడ్ న్యూస్ అనౌన్స్ చేయడానికి. సో ఆ 3 గేమ్స్లో అయితే 3 మెంబర్స్ విన్నర్స్ అయ్యారు. అంటే 3 పెయిర్స్ అయితే విన్నర్స్ అయ్యారు. టోటల్ 6 కంటెస్టెంట్స్. అయితే బిగ్ బాస్ ఏమన్నారంటే ఈ 6 కంటెస్టెంట్స్లో నుంచి 3 చీఫ్స్ని అయితే సెలెక్ట్ చేస్తారు అని చెప్పనేసి. ఇందాక మనం కెప్టెన్ గురించి మాట్లాడుకున్నాం కదండి. సో ఈ సీజన్లో అయితే ప్రతి వీక్ 3 చీఫ్స్ అయితే ఉండబోతున్నారు. ఒక కెప్టెన్ కాదు, 3 చీఫ్స్ అయితే ఉండబోతున్నారు. ఆ 3 చీఫ్స్కి 3 టాస్క్స్ అయితే పెట్టి సెలెక్ట్ చేయబోతున్నారు. సో ఆ గేమ్స్ ఏంటో, ఆ కంటెస్టెంట్స్ ఎవరెవరో కూడా చూసేద్దాం. సో నిన్న జరిగిన 3 గేమ్స్లో 6 కంటెస్టెంట్స్ గెలిచారు కదా. ఆ 6 కంటెస్టెంట్స్ వచ్చేసి యష్మి గౌడ గారు, నిఖిల్ గారు, బేబక్క గారు, శేఖర్ భాషా గారు, నైనిక గారు, నబీల్ గారు. సో దాని తర్వాత ఒక ఇన్సిడెంట్ అయిందండి. ఏంటంటే ఆరెంజెస్తో వీళ్ళందరూ గేమ్స్ అయితే ప్లే చేస్తున్నారు. ఈ నిఖిల్ గారు, నబీల్ గారు వీళ్ళందరూ గేమ్స్ అయితే ఆడుతున్నారు, శేఖర్ భాషా గారు కూడా. సో తర్వాత ఏమైందంటే ఈ సోనియా గారు ఎవరైతే ఉన్నారో ఆ సోనియా గారు ఈ గేమ్ ఆడడం చూశారు. ఆమెకైతే హట్ అయ్యారు. ఏంటంటే ఫుడ్తో గేమ్ ఆడడం ఏంటి, సో ఫుడ్ అనేది మనకు దైవంతో సమానం కదా, ఫుడ్తో గేమ్ ఆడడం తప్పు అని చెప్పన్నారు. నార్మల్గా ఆరెంజెస్తో ఇంట్లో కూడా అప్పుడప్పుడు మనం గేమ్స్ అయితే నార్మల్గా క్యాచెస్ అయితే ఆడుతూ ఉంటాం, కానీ ఫుడ్తో ఆడడం తప్పే. కానీ సోనియా గారు అయితే నాకేమనిపించింది అంటే మళ్ళీ అటెన్షన్ గ్రాబ్ కోసం
పెద్ద గొడవ అయితే క్రియేట్ చేశారు. శేఖర్ భాష గారు ఈ గొడవలో ఇన్వాల్వ్ అయ్యి సోనియా గారితో చాలా డిఫెండ్ చేసుకున్నారు. తర్వాత వాళ్ళిద్దరు కలిసిపోయారు. అదేం పెద్ద అవ్వలేదు. కాకపోతే సోనియా సింగ్ గారు ఏమనిపిస్తుందంటే స్క్రీన్ టైం కోసం ఆపర్చునిటీని గ్రాబ్ చేసుకుంటున్నారు అనిపిస్తుంది. ఎందుకంటే డైలీ ఒక 50 మినిట్స్ టు 1 అవర్ మాత్రమే ఆ ఎపిసోడ్ అనేది టెలికాస్ట్ అవుతుంది. ఆ 50 మినిట్స్లో మనం ఎంత స్క్రీన్ టైం ఉన్నామో దాన్ని బట్టి మనకు బయట ఆడియన్స్ అయితే ఓటేస్తారు. అది పాజిటివ్గా అయినా నెగిటివ్గా అయినా స్క్రీన్ టైం అనేది ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. అప్పుడే మనకు ఓట్లు అయితే ఎక్కువగా పడతాయి. నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ గేమ్ గురించి చెప్పుకోవాలండి. చెప్పాను కదా, త్రీ గేమ్స్ పెట్టేసి ఆ 3 గేమ్స్లో నుంచి ముగ్గురిని సెలెక్ట్ చేసేసి చీఫ్స్గా అయితే ఎంపిక చేశారు. ఫస్ట్ గేమ్ వచ్చేసి పట్టుకొని ఆడండి. ఏం లేదండి, ఒక వీల్ పెట్టారు. వీల్లో చాలా కలర్స్ ఉన్నాయి. దాన్ని స్పిన్ చేస్తారు. ఇంకో పక్క వచ్చేసి రోప్స్ అయితే కట్టారు. మనమే ఈ 6 కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో ఆ రోప్స్ మీద నిలబడుకోవాలండి. ప్రతిసారి స్పిన్ చేసినప్పుడు ఒక కలర్ వస్తుంది కదా, ఆ కలర్లో ఉండే రోప్ని అయితే కట్ చేసేస్తారు. లాస్ట్లో రోప్ మీద ఎవరైతే ఉంటారో, ఏ కంటెస్టెంట్ అయితే ఉంటారో వాళ్ళు గెలిచినట్టు. సో లాస్ట్లో వచ్చేసి నైనిక గారు మరియు నిఖిల్ గారు అయితే ఉన్నారు. లాస్ట్ రౌండ్లో వచ్చేసి నిఖిల్ గారు అయితే ఉన్నారు. సో నిఖిల్ గారు అయితే ఫస్ట్ చీఫ్ అయ్యారు బిగ్ బాస్ సీజన్ 8లో. నెక్స్ట్ నాకు ఎక్కువ అనిపిస్తుంది ఏంటంటే మణికంఠ గారికి నార్మల్గానే ఎక్కువ స్క్రీన్ టైం ఇస్తున్నారు. సో ఆయన వచ్చేసి ఒక సింపతి కార్డ్ ప్లే చేస్తున్నందువల్ల ఆయనకైతే ఎక్కువ స్క్రీన్ టైం అనేది ఇస్తున్నారు బిగ్ బాస్ అని నాకు అనిపిస్తుంది. నెక్స్ట్ సెకండ్ గేమ్ గురించి మాట్లాడుకోవాలండి. సెకండ్ గేమ్ వచ్చేసి కోన్స్ని హ్యాండ్స్ హెల్ప్ లేకుండా ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి తీసుకొని వెళ్ళి పేర్చి పెట్టాలన్నమాట. సో ఒక కోన్ మీద ఒక కోన్, ఒక కోన్ మీద ఒక కోన్ అలా పెట్టాలి. సో ఎవరైతే తక్కువ టైంలో ఎక్కువ కోన్స్ని, అంటే ఒక్కొక్క కంటెస్టెంట్కి ఒక్కొక్క కలర్ ఉండే కోన్ ఇచ్చేసారండి. సో ఆ కోన్స్ ఎవరైతే ఒకదాని మీద ఒకటి పేర్చి పెట్టారో తక్కువ టైంలో వాళ్ళైతే గెలిచినట్టు. సో నైనిక గారు అయితే ఫస్ట్ ఈ గేమ్ని అయితే ఫినిష్ చేసి సెకండ్ చీఫ్ అయితే అయ్యారండి. సో నైనిక గారు గెలిచారు సెకండ్ గేమ్లో. నబీల్ గారు కూడా చాలా బాగా ఆడారు. ఓన్లీ ఒక్క కోన్ మాత్రం మిగిలిపోయింది. ఆయన కూడా గేమ్ చాలా బాగా ఆడుతున్నారు. నెక్స్ట్ థర్డ్ చీఫ్ వచ్చేసి యష్మి గౌడ గారు. సో ఈమె ఎలా చీఫ్ అయ్యారంటే, సో నిఖిల్ గారికి నైనిక గారు ఫస్ట్ 2 చీఫ్స్ కదండి. సో బిగ్ బాస్ గారు ఏమన్నారంటే, మీ ఫస్ట్ 2 చీఫ్స్ ఒక కంటెస్టెంట్ని ఎంపిక చేయండి థర్డ్ చీఫ్ కోసం అని చెప్పన్నారు. సో గేమ్ ఆడుకున్న చీఫ్ అయితే ఇదేనండి తలనొప్పి. ఏంటంటే అందరికీ ఒక ఆపర్చునిటీ లాగా అనమాట. నువ్వు గేమ్ ఆడుకుంటా అయ్యావు అని చెప్పనేసి. సో ఈ విషయంలో నాకైతే ఒకటి అనిపించిందండి. ఏంటంటే సో వీళ్ళిద్దరూ వాళ్ళ పార్ట్నర్స్ని అయితే వాళ్ళ పార్ట్నర్స్ నేమ్స్ అయితే చెప్పారండి. సో ఫస్ట్ నిఖిల్ గారిని అడిగినప్పుడు నిఖిల్ గారు వచ్చేసి యష్మి గారు అయితే బాగుంటుంది అని చెప్పనేసి ఆయన అనుకున్నారు. తర్వాత నైనిక గారిని అడిగితే నబీల్ గారు అయితే బాగుంటుంది అని చెప్పన్నారు. సో వాళ్ళిద్దరు వాళ్ళ పార్ట్నర్స్ కదా, సో వాళ్ళైతే బాగుంటుంది అని చెప్పన్నారు. కానీ ఈ విషయంలో మాత్రం నిఖిల్ గారు లైట్గా నైనిక గారిని ఇన్ఫ్లుయెన్స్ చేశారు. లైక్ యష్మి గౌడ అయితే బాగున్ను అని చెప్పనేసి నిఖిల్ గారు నైనిక గారిని ఇన్ఫ్లుయెన్స్ చేశారు. దాంతో నైనిక గారు వచ్చేసి ఓకే యష్మి గౌడ గారిని ఉంచేద్దాం అని చెప్పనేసి ఫిక్స్ అయిపోయారు. సో దీనివల్ల వచ్చేసి లాస్ట్లో చీఫ్ని అయితే అనౌన్స్ చేశారు. థర్డ్ చీఫ్ వచ్చేసి యష్మి గౌడ గారు అని చెప్పనేసి అనౌన్స్ చేసేసారు. తర్వాత వచ్చేసి సోనియా సింగ్ గారు, నబీల్ గారు కూడా బాగానే ఆడారు కదా అని చెప్పనేసి ఒక స్టాండ్ తీసుకున్నారు. సో మళ్ళీ చెప్తున్నాను, సోనియా సింగ్ గారు మళ్ళీ ఆపర్చునిటీ వచ్చినప్పుడల్లా గ్రాప్ చేసుకుంటున్నారు. సో ఇప్పుడు కూడా ఒక ఆపర్చునిటీ వచ్చింది, గ్రాప్ చేసుకున్నారు. సో స్టాండ్ అయితే తీసుకున్నారు. యష్మి గౌడ గారు అయితే అంత చక్కగా అయితే డిఫెండ్ చేసుకోలేదు. కానీ సోనియా సింగ్ గారు అయితే నబీల్ గారిని బాగానే డిఫెండ్ చేశారు. కానీ వాళ్ళ డెసిషనే ఫైనల్ కాబట్టి నిఖిల్ గారు, నైనిక గారు థర్డ్ చీఫ్గా యష్మి గౌడ గారిని అయితే ఎంచుకున్నారు. సో మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ప్రతి ఎపిసోడ్ చాలా క్లియర్ అండ్ క్లిస్టర్ వేలో మనమైతే రివ్యూ అయితే ఇస్తాము. సో మన ఛానల్ని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ టు తెలుగు టాక్స్.